నుంచి మెయిన్ స్ట్రీట్ ఇదే వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నుంచి వివేకానంద చౌరస్తా నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ అక్కడ చేసుకోవాలి సార్. లేదంటే పురాణా బజార్ నుంచి కూడా వెహికల్ తీసుకోవాలి సార్. అది కూడా అక్కడ ఆఫీస్ పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ షాపింగ్ ఉండాలి. ఇటువైపు కూడా సార్ మనం ఏం చేస్తామంటే మిషన్ భగీరథ నుంచి రైట్ సైడ్ ఒక దారి అది కూడా బ్యారికేడ్ చేసుకుని అక్కడ కొద్దిసేపు ఆర్పేట్ చేసి మిగతా 2 వీలర్స్ 3 వీలర్స్ అనగా పంపించచ్చు. ఒకవేళ ఉంటే గిట్టే వీళ్ళ ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రీ చేసేసి మళ్ళీ వీళ్ళు అయిపోతే టైంలో మళ్ళీ క్లోజ్ చేస్తాం. अपने को सिर्फ खाली ट्रैफिक का मसला है, सब जाने आने का कोई मसला नहीं। अपन करते हैं आप लोग पूरा बोले तो ऐसा क्राउड रहता तो नहीं बोलते, सिर्फ खाली अपने को ट्रैफिक का है मसला सर। जाने का तो कोई एक पैसे का मसला नहीं है। 10 मिनट्स 15 मिनट्स में खाली हो जाता पूरा, 10 बजे पूरा खाली हो जाता कुछ नहीं. మనకి ఇంటి రోడ్ కానీ మనకు అక్కడ ఆటో తీసుకునే అక్కడ నుంచి రైట్ సైడ్ అక్కడ దారి అక్కడ ఆ రోడ్ తెలుస్తుంది పొలాగల్ బైపాస్ అక్కడ కూడా బ్యాక్ చెక్ చేసుకుని ఆపేస్తే వచ్చేటి అంటే 2 వీలర్ 3 వీలర్స్ మనం వెళ్ళిపోతాయి సార్. కార్లు కూడా పోతాయి. ఓన్లీ ఆర్టీసీ బస్సులు పెద్ద కుబీర్ నుంచి వస్తారు. కుబీరు మహారాష్ట్ర పాలకి అక్కడ నుంచి రైట్ సైడ్ కార్ బస్సులు అక్కడ ఆపేస్తే మళ్ళీ అటు బేస్ ఉంటాయి సార్. ఒక సైడ్ అక్కడ డివైడర్ ఉంది సార్. కంప్లీట్ డివైడర్ ఉంది సార్. మనకి చాలా వెహికల్స్ ఎక్కువ ఈ మనకి న్యూ సోనాచంద్ లోపల నుంచి వెళ్ళిపోతుంది సార్. డైరెక్ట్ ముందు నుంచి ఇంకొకటి బయలు న్యూ సోనాచంద్ నుంచే లోపలికి వచ్చేసి బయలులో నుంచి వెళ్ళిపోయేటప్పుడు బయలులో హోల్ కాకుండా చూసుకోవాలి. వీళ్ళు పోయేటప్పుడు ट्रैफिक नहीं आना बस शाम में टिकट को बिठा टिकट यहाँ पे मेंबर नाइट में कोई भी नहीं रहते. जनरेटर से ये कुछ सिस्टम वायरिंग करते हैं, वायरिंग वगैरह सर है ना, साउंड सिस्टम वगैरह वायरिंग वगैरह 10 बजे के बाद 12 बजे का चलता 12 बजे काम चलता हमारा. कैलेंडर से क्यों नहीं रहते सर? तो सुबह 6 o'clock बाद जाते पानी का वो इंतजाम करने का. नाइट में खाली सिर्फ करंट वाले रहते, करंट वाले भी दोनों रहते. एक टिकट 2-3 मेंबर्स के रहते. हमेशा उठा टिकट फोटो माइक कंट्रोल वाला कुछ अनाउंसमेंट कर रहा है तो हम लोग काम करते हम वो हाँ उनका नंबर अगर दे देंगे तो अच्छा होगा. हाँ लीडर है तो कुछ बोल सकते हैं. नहीं वो लोग भी हमको बोलना पड़ता हो नहीं उन्होंने फोन बंद रखे सब ऑफ रखते वो लोग. अब हमारा इनका ऊपर फर्स्ट इमाम साहब जब नमाज पढ़ाते ना उन्होंने प्रेसिडेंट ने हम इनको रहते पूछते भी पब्लिक इधर नहीं जा रही थोड़ा अनाउंसमेंट करो बोलते हैं. बच्चा घूमगा किसी का अनाउंसमेंट करो यहाँ बच्चा आएगा तो इनसे कांटेक्ट करते थे. इनका साइलेंट रहता बोलते नमाज के लिए. बच्चे घूम गए तो सेंटर इधर आके मिल गया तो लाके अनाउंसमेंट करते. किसी का आवाज़ घूम गया अनाउंसमेंट करते. इधर पब्लिक अगर फिलअप नहीं आवाज़ घूम गया मेरा इधर देना उधर अनाउंसमेंट करते. किधर कम्युनिटी वाले को देते ऊपर लाके उसके ऊपर सीढ़ियाँ के ऊपर काउंटर रहता इधर आके तो ऑफर आया था काउंटर दे तो वो काउंटर है वो काउंटर से निकाल कर लो नहीं तो पानी भी नहीं आया तो सब
కొంచెం బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది 10 క్లియర్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఉండు మరి. सुबह में आते वक्त का भी क्राउड का कोई इतना मसला नहीं रहता, इंडिविजुअली आते निकलते वक्त में क्या होता वो तो पूरा क्राउड वन ट्रैफिक निकलता था। अपोजिट जो ट्रैफिक है जनरल ट्रैफिक रहता ना मैडम, उसको अपन वहाँ पे अभी बोला मैं कल అదే లాస్ట్ టైం ఇబ్బంది అయింది. ఆపోజిట్లో వస్తున్న వెహికల్స్ అసలు కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్లోనే ఆపేయాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనెక్టింగ్ రోడ్ వరకు తీసుకొచ్చి ఆపుతున్నారో లాగట్లేదు, కలుస్తున్నారు. बनाते प्रवीण जैसा हो जाता है। आपकी पर्सनल टीम अच्छी हुई सर काम कर रहा है। బైన్సా ఈద్గాలో రేపు జరగబోయే రంజాన్ ప్రార్థనలకు సంబంధించి ఈరోజు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ ఈద్గాలో అన్ని కూడా ఏర్పాట్లు మంచిగా చేశారు. తర్వాత ట్రాఫిక్ ఎట్లా పెట్టుకోవాలి, పార్కింగ్ ఎక్కడ ఉండాలి, తర్వాత వచ్చే చాలామంది రేపు మార్నింగ్ రద్దీ బాగా ఉంటుంది, దానికి సంబంధించి ఎక్కడెక్కడ డైవర్షన్స్ చేసుకోవాలి అనేసి దీనికి బందోబస్తులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రాపర్గా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రార్థనలు జరిగేలాగా పోలీస్ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.